కార్డన్ సెర్చ్తో నేరాలు అదుపులో ఉంటాయని పొదలకూరు సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్లు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎంఆర్ఓ కాలనీలో వారు సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి స్కూటర్లు, ఆటోలు, కార్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ చలానాలో ఇది వరకు పెండింగ్ లో జరిమానాలు ఉన్న వాటి వివరాలు ఆరా తీశారు. ఈ ప్రాంతం నుండి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 30 వాహనాలకు సరైన పత్రాలు లేవని గుర్తించారు. ప్రతి వాహనదారుడు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు. అలాగే అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి యాక్టివిటీస్ ఈ షాప్ దగ్గర లేకుండా చూసుకోవాలి. అంతేనా ఉన్నారా చెప్పు. తెలిసిపోతే ఖచ్చితంగా జైలు పంపించేస్తాం. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మా నోటీస్ తీసుకుంటాం. తాగినట్టు మిషన్ చూసావా నువ్వుతే ఎంత తాగా చెప్పేస్తారు. గంజాయి తీసుకున్నాడు పక్కకి. అర్థమైందా? ఎక్కడ ఉన్నాయి ఎట్లంటే ఇంకా లేదు సార్ ఇక్కడ. సార్ ఇట్లా ఉంది, ఇప్పుడు తాగుతారు సార్, చెట్లు కింద తాగుతారు, తాగిట్లు తెచ్చుకునేది ఆడ తీస్తారు, అక్కడే ఇది చేస్తారు. చెప్పాను చాలా డిస్టర్బెన్స్గా ఉంది. 7-8 సార్ 12 రాకుంటారు ఇక్కడే. నేను ఇంకో పని చూపిస్తాను కదా, అక్కడ చూస్తూ ఉంటాను. 5,000 రూపాయల వైరు కూడా తీసేశారు సార్. నేను వచ్చి అరిసాను కూడా, వాళ్ళని నాకు తెలుసు. నేను ఫోటోలు కూడా తీసేది. ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోమంటారు. ఇక్కడ నా మోకల కాదు 10 మంది 15 మంది ఇక్కడే ఉంటారు సార్. అక్కడే తాగుతారు, ఆ షాప్ దగ్గర తాగుతారు ఉంటారు సార్. ఇది కంప్లైంట్. నాకు సమస్య ఇది. రేపు నా షాప్ పెట్టుకున్నా నాకు చాలా ఇబ్బంది. నాకు ఆడపిల్లలు ఇక్కడ ఆడపిల్లకాయలు చాలా ఇది చేస్తారు సార్. ఇక్కడ మళ్ళా అర్థం అయిపోతారు. మామూలే ఇక్కడ దొంగలు ఎక్కువ. ఇక్కడ మెయిన్ అది ఇక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ దొంగలు ఎక్కువ, తాగుడు ఎక్కువ. ఇక్కడ నుంచి తీసుకోబోయే లింగంపల్లి ఆ ఏరియాలో 12 దాకా ఉంటారు. ఎవరు చెప్పుకుంటా చెప్పు అంటారు. వాళ్ళ పిల్లకాయలు కూడా నాకు తెలుసు. ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు చూస్తే లేవు సార్. అయితే పిల్లకాయలు ఉంటే నేను చూపించగలను. అది ఈ ఏరియాలో ఒకటే సార్ సమస్య. ఏం లేదు, మేము వస్తాం. ఇబ్బంది మీరు చెప్పారు కదా 7:30 తర్వాత అన్నారు, 12 గంటలు అన్నారు. ఏదో టైంలో సమయం వస్తాం. ఒక విషయం, మా ఎస్ఐ నెంబర్, సిఐ నెంబర్ తీసుకోవాలి, మాకు పంపించండి. ఆటోమేటిక్ మేము రావటం, ఎవరో ఒకరు సైరన్ కొట్ట ఇవన్నీ ఉండవు. దొంగలు కొట్టడం సైరన్ లేదు, పక్కన పెట్టేసి వచ్చేస్తాం. 9440 744 మీ వాయిస్ 00 ఎస్ఐ గారి నెంబర్. గౌరవ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఎస్పీ మేడము, అట్లాగే మా రూరల్ డిఎస్పీ సార్, మా సిఐ సార్ పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మనకి ఈరోజు పొదలకూరు టౌన్లో ఎంఆర్ఓ కాలనీలో పెట్టడం జరిగింది. ఈ ఎంఆర్ఓ కాలనీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. సుమారుగా 3,000 నుంచి 4,000 మంది పబ్లిక్ ఈ తక్కువ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ మా దృష్టికి రావడంలో భాగంగా ఈ ఏరియా అయితే మనకి పబ్లిక్లో ఎక్కువ రీచ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పొదలకూరు సర్కిల్లో పంచాయతీ సిబ్బంది అట్లాగనే ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు. దీనిలో ఈరోజు సుమారుగా ఒక 30 పైచీలకు వెహికల్స్ సర్చ్ చేయడం, డాక్యుమెంట్స్ లేనివి వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక 3 వీలర్ ఒకటి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రాంతాలు, మనం నివసించే ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి, గంజాయి రహిత సొసైటీ మనం కావాలని చెప్పి స్పెషల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈగల్ కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో
ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగిన తర్వాత పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటితో పాటుగా కొన్ని పోలీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమేమి సబ్జెక్ట్స్ అంటే మాకు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం రోడ్ సేఫ్టీలో భాగంగా మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ హయ్యెస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు మేడము. ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా మనం నివారించగలిగితే చాలా మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పండి. సో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే హెల్మెట్ ధరించడం ఒకటి, తాగి వాహనం నడపకుండా ఉండే ఒకటి, అట్లాగే సరైన పత్రాలు మెయింటైన్ చేయడం, వీటికి సంబంధించి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. మనకి పొదలకూరు అనేది ఒక జంక్షన్ పాయింట్ లాగా అనమాట. చుట్టుపక్కల మండలాలన్నిటితో 8 పోలీస్ స్టేషన్ల పరిధి షేర్ చేసుకుంటూ ఉన్నాయి పొదలకూరులో. ఈ నైట్ టైం ఎవరైనా అన్నెసరీ మూవ్మెంట్ చేస్తే వాళ్ళ మీద ప్రాపర్ స్ట్రిక్ట్ విజిలెన్స్, అట్లాగనే వాళ్ళ గురించి ఏదైనా యాక్టివిటీస్ అడ్వర్స్ యాక్టివిటీస్ కానీ ఉంటే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నైట్ 10 తర్వాత అన్నెసరీగా ఎవరు మూవ్మెంట్ చేసినా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య ఇక్కడ ఒక సినిమా థియేటర్ ఉండింది మనకి. థియేటర్ సినిమా వదిలేసిన తర్వాత దానికి సంబంధించిన టికెట్ లేకపోయినా సినిమాకి వెళ్ళొస్తున్నామని చెప్పనంటే అది యాక్సెప్ట్ చేయడం జరగదు. సో ఇలాంటివన్నీ మీరు నెల్లూరు నుంచి వస్తూ ఉన్నా, టౌన్లో తిరుగుతూ ఉన్నా, ఏదైనా పని మీద వస్తున్నా మీరు చెప్పే కాజు రీజనబుల్గా ఉండాలి. సో నైట్ టైం మీ అన్నెసరీ మూవ్మెంట్స్ రెస్ట్రిక్ట్ చేయండి. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ చిల్లర దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు సివిలియన్, ఎవరు ఆ తరహా యాక్టివిటీస్ చేసే మనిషి అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడం కష్టం కాబట్టి అన్నెసరీ మూవ్మెంట్ ఎవరు చేయొద్దు, వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప. అట్లాగనే ప్రాపర్టీ అఫెన్స్లు అయిపోయిన తర్వాత ఉమెన్ సేఫ్టీ అనేది హైయెస్ట్ ప్రయారిటీగా ఉండింది. మనకి మేడము వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. రౌడీ తరహా యాక్టివిటీస్ మీద ఎలాగైతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే వాళ్ళ మీద ముక్కుపాదం మోపి జిల్లాలో 33 పీడీ యాక్ట్లు పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. అలా పెట్టారు కాబట్టి ఈరోజు రౌడీజం ఈ మాదిరి కంట్రోల్లో ఉండింది. సో అలాగనే ఉమెన్ సేఫ్టీ అనేది కూడా హైయెస్ట్ ప్రయారిటీగా చెప్పున్నారు. ఉమెన్ సేఫ్టీలో భాగంగా మనకి ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్, తాగేసి ఆడవాళ్ళని టీచ్ చేయడం, మాకు పొదలకూరులో కాలేజెస్, స్కూల్స్, అట్లాగే డిగ్రీ కాలేజ్, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. రీసెంట్గా కొన్ని కాలేజ్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి శక్తి యాప్ గురించి కలిగిన అవగాహన కలిగించడం జరిగింది. అట్లాగే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి సబ్ డివిజనల్ శక్తి టీం అటెండ్ అయింది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ నెసెసిటీ అనేది నెసెసరీ ఎప్పుడు అనిపించినా కూడా మేము అందుబాటులో ఉండేదానికి, అట్లాగనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే బస్సెస్ ఎక్కడం దిగడం జరుగుతుందో అక్కడ మా వాళ్ళని సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అట్లాగే మా సార్ వాళ్ళతో డిస్కస్ చేసి నైట్ టైం గస్తీ కూడా పెంచడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ప్రజల నుంచి కానీ మీడియా మిత్రుల నుంచి కానీ మేము కోరుకునేది ఏంటంటే మీ సహకారం లేనిది మేము ఎఫెక్టివ్గా ఉద్యోగం చేయడం అనేది కొంచెం కష్టతరమైన వ్యవహారం. సో ఎటువంటి యాక్టివిటీస్ మీ నోటీస్కి వచ్చినా కూడా డెఫినెట్గా సార్ 9440700006 సిఐ సార్ది, అట్లాగే 9440700007 పొదలకూరు ఎస్ఐగా నాది. ఏ చిన్న విషయం మీకు యాక్టివిటీస్ మీ నోటీస్కి వచ్చినా కూడా మాకు తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి అవి రిజాల్వ్ చేసేదానికి, ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఉండేదానికి మా వంతు కృషి 100% చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులైతేనేమి, నాయకులైతేనేమి, పబ్లిక్ అయితేనేమి ప్రతి ఒక్కరు మీరు మాకు సహాయ సహకారాలు అందించి ప్రాపర్ పోలీసింగ్, ప్రశాంతమైన పొదలకూరును చూసేలాగా ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పి సెలవు తీసుకుంటారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.